ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయై నమః. ఓం లం వారాహ్యై నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. పీఠము నుంచి సాధకులకు మరియు భక్తులకు అద్భుతమైనటువంటి యక్షిణి సాధన విధి విధానములతో పూర్తిగా ఉచితముగా విద్యను ప్రదానం చేయడం జరుగుతూ ఉన్నది. చాలామంది గురువుగారు 1 రోజులో 2 రోజుల్లో 3 రోజులలో సాధనను సిద్ధిని ప్రసాదింపజేసేటువంటి విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి గురువుగారని చాలామంది అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా అబద్ధాలు నాయన. 1 రోజు 2 రోజులలో 3 రోజుల్లో సిద్ధులు అనేటువంటివి కలగవు. యక్షిణి సాధనను చెప్పిన వాటి ప్రకారముగా మండలము, పూర్ణ మండలము, సంపూర్ణ మండలముగా విధి విధానములు చెప్పినటువంటి విధి విధానములతోనే సాధన చేయవలేను. అలా కాక కేవలము 1 రోజు 2 రోజు 3 రోజులు మీకు బుద్ధి పుట్టినట్టుగా సాధన చేస్తే సాధన వికటించి ఖచ్చితముగా మరణము లేదా పిచ్చివారగుదురు. కనుక సాధనలు చేయనప్పుడు ఆచి తూచి గురువుగారు ఏమి చెబితే ఆ విధముగా సాధన చేసే విధముగా ఉంటేనే ముందుకు కాలు పెట్టండి. లేదా మన సనాతన ధర్మమునందు, మన హిందూ ధర్మమునందు చాలా గొప్ప విద్యలు, మహోన్నతమైనటువంటి మంత్ర యంత్ర తంత్ర శాస్త్ర రహస్యములు తెలుసుకొని జీవితములో ఆనందాన్నిగా గడిపి పిల్లలు పాపలతో ఇహమునందు సర్వభోగములను కూడా అనుభవించండి. అంతేకాకుండా గురువుగారు ఏదో వీడియో చేస్తున్నారు, దానిలో అద్భుతంగా ఇవి ఉన్నాయంట, అవి ఉన్నాయంట, ఇవి వస్తాయంట, అవి వస్తాయంట అనేటువంటి సిద్ధులను ఆశించి కొద్ది రోజులు చేసి వదిలిపెడితే ఆ గణములకు కోపము వచ్చి మీ ఇంట వెంట జంట సర్వ కష్టములను కూడా కలిగించి ఈ జన్మమునందే కాకుండా 3 తరముల మీ వంశమును వాటికి ఊడిగము చేసే విధముగా ప్రేత యోనులలోనికి మీ ఆత్మలను తీసుకొని వెళతాయి. మీరే కాకుండా మీ పిల్లలు వారి పిల్లలు అనగా మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ మనవరాళ్ళు, వారి పిల్లలు కూడా 3 తరముల వరకు ఈ శక్తులకు ఊడిగము చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని భయపడిస్తున్నాను అనేది కాదు. సాధనను ఇంకా కొంతమంది కమెంట్ రూపంలో అడుగుతున్నారు, గురువుగారు ఏకాంతర ప్రదేశములు, శ్మశానములు, వృక్షములు చెబుతూ ఉన్నారు, అలా కాకుండా ఇంటిలో చేసేటువంటి సాధనను చెప్పండి అని. ఇంటిలో యక్షిణి సాధనలు అనేటువంటివి వర్జితము. ఒకవేళ ఇంటిలో గాన సాధనలు చేసినటువంటి ఎడలా సర్వ కష్టములు, సర్వ ఇబ్బందులు కలుగును. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. మంత్రమహోదధినందు, మంత్రమహర్ణవమునందు, రుద్రయామల తంత్రమునందు యక్షిణి సాధనా ప్రకరణములో తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి విషయము. కనుక మీరందరూ కూడా జాగ్రత్తతో ఈ సాధనలను గురు పర్యవేక్షణలో చేసుకొని ఏమి చెబితే అదే విధంగా సాధనలు చెయ్యండి. మీ యొక్క విచక్షణకు, మీ యొక్క అర్ధాపర్ధము తెలిసినటువంటి నాలెడ్జ్తో దయచేసి చేయకండి. కష్టములను డబ్బులిచ్చి కొనుక్కోకండి. ఇక్కడ విద్య ఉచితముగా ప్రదానం చేస్తూ ఉన్నాం, దానిని సార్థకత చేసుకోండి, పర్యవేక్షణలో చెయ్యండి. అందుకే చెప్పారు, మంత్రశాస్త్రమునందు అడుగు పెట్టాలనుకునేటువంటి వారు సర్వ కష్టములను నష్టములను కూడా తట్టుకునే శక్తి కలిగిన వారై ఉండాలి. శరీరమును, ఆత్మను, గృహమును, పరిసరాలను కూడా వారు శాసించి వారి యొక్క తపోశక్తితో, వారి యొక్క శక్తుల ద్వారా సర్వము అనుకూలంగా చేసుకునేటువంటి విధముగా ఉండాలి. కనుక మీరందరూ కూడా అలాంటి భ్రమలను పక్కన పెట్టి చెప్పినది చెప్పినట్టుగానే సాధన చేయాలి. కలియుగంలో ఇంకా కొంతమంది మెసేజ్ పెట్టారు, శ్మశానంలో 11 గంటలకు 12 గంటలకు వెళితే కొడతారు గురువు గారు అని. అందుకే చెప్పేది, గురు సమక్షంలో
గురువు ద్వారా ఇంతకుముందు సాధన చేసినటువంటి వ్యవహారం వారికి ఉంటుంది కాబట్టి ఏ శ్మశానాలు సర్వోత్తమమైనటువంటివి, ఏ పరిసరాలలో ఏ క్రియ చేస్తే తొందరగా సిద్ధిస్తుంది అనేటువంటి విషయాలు మీకు తెలియజేస్తారు. ఇక్కడ కాకుండా మహాశ్మశానములను ఎంచుకోండి, మహాశ్మశానములకు వెళ్ళండి. నేను ఇక్కడ పొద్దున్నే పూట వృత్తి చేయాలి, రాత్రిపూట సాధన చేయాలి అని అంటే కాదు. అలాంటి ఆలోచనలు ఉంటే తలకాయలో నుంచి తీసివేయండి. జీవితములో మంత్రమే సర్వము అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి విద్యల జోలికి రండి. మీ అందరికీ తెలియజేసేటువంటి వ్యవహారం ఇది, తస్మాత్ జాగ్రత్త. ఇక వీడియోలోనికి ప్రవేశిద్దాం. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విద్య మహా సర్వ సంకల్పములను నెరవేర్చేటువంటి విద్య, మహామాయా భోగ యక్షిణి సాధన. మహామాయా భోగ యక్షిణి సాధన. ఈ యొక్క సాధన సర్వ వశీకరణ శక్తిని ప్రసాదింపచేస్తుంది. ఈ సాధకుడు ఎవడైతే ఈ సాధనను చేస్తాడో ఆ సాధకుని యొక్క ముఖము సూర్యునితో చంద్రునితో సమానమైనటువంటి తేజోవంతముగా శరీరములో ఊర్జ అనేటువంటిది పెరిగిపోతుంది. ఈ సాధనం చేసేటువంటి సాధకునికి సర్వ సుఖములు సర్వ భోగములను మహాతల్లి యక్షిణి ప్రసాదింపచేస్తుంది. మహామాయ మహాభోగ, చూడండి పేరులోనే ఎన్నో మాయలను శక్తులను కూడా ప్రసాదింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి యక్షిణి. ఈ యొక్క మాయా యక్షిని సాధన చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి భ్రమలు కలుగుతాయి, రకరకాలైనటువంటి స్ఫురణలు కలుగుతాయి, రకరకాలైనటువంటి భ్రాంతులను కలగజేస్తుంది. అయ్యా వాటన్నిటినీ కూడా జయిస్తే ఆ మాయా యక్షిని మనకు సర్వ సిద్ధులను ప్రసాదింపచేస్తుంది. ప్రసాదింపజేసే సిద్ధులలో మొట్టమొదటిదైనటువంటి సిద్ధి వశీకరణ సిద్ధి. రాజు సహితము కూడా సాధన చేసినటువంటి సాధకుడికి తల వంగాల్సిందే, తల వంచవలసినదే. అంత అద్భుతమైన వశీకరణ శక్తిని ప్రసాదింపచేస్తుంది. అంతేకాకుండా ఈ యక్షిని ఇహములందు ఇవ్వలేని భోగములంటూ లేదు. ప్రతిరోజు 5 రూకలను తెచ్చి ఇస్తుంది, స్వర్ణములు కలిగినటువంటి రూకలను. సాధన సిద్ధి అయినటువంటి తర్వాత మాత్రమే ఈ ఫలితాలు దొరుకుతాయి. కనుక సాధనను చేయునప్పుడు అతి 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 భయముగా, అతి భక్తితో, అతి శ్రద్ధ విశ్వాసములతో చేయవలయను. అమ్మవారు చాలా రకాలైనటువంటి కష్టములను నష్టములను ఇబ్బందులను కలగజేస్తాయి. అలా కష్టములకు నష్టములకు తట్టుకొని నిలబడినటువంటి సాధకుడు మాత్రమే సర్వసుఖములను కూడా పొందుతాడు. ఈ యొక్క సాధన రాత్రి నిషీధ సమయంలో మాత్రమే చేయాలి. యక్షిణీ సాధనలన్నీ కూడా రాత్రిపూటే చేయాలండి. పదే కమెంట్ రూపంలో అడగద్దండి, పదే ఫోన్ చేసి అడగకండి. రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. ఎక్కడ చేయాలి? ఒక స్పష్టమైనటువంటి అడవి ప్రాంతములో చేయాలి ఈ సాధన. దండకారణ్యము అయితే సర్వశ్రేష్టము. ఏ రకమైనటువంటి స్థానము కావాలి? వేప చెట్టు యొక్క కింద ఉన్నటువంటి పరిసరములు. వేప చెట్టు దాదాపుగా 50 సంవత్సరములు దాటినటువంటి పురాతన చెట్టుగా ఉండవలేను. అంతేకాకుండా ఆసనముగా ఆకుపచ్చ వర్ణమును కలిగినటువంటి వస్త్రమును ధారణ చేయాలి. అదేవిధంగా కింద ఆసనము కూడా ఆకుపచ్చ వర్ణమే ఉండాలి. మొదట దర్భను వేసుకోండి, దర్భచాపను, దాని మీద వస్త్రముగా ఆకుపచ్చని వస్త్రమును కింద పరుచుకోండి. సాధన చేస్తున్నంతసేపు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచోపచార లభిత్యాది పంచోపచార పూజలు చేయండి. ఇంతకు ముందు వీడియోలో చెప్పినటువంటి విధముగానే పూజాది కైంకర్యములను అమ్మవారికి భోగుగా నెయ్యి కలిపినటువంటి ఘృతమును కలిపినటువంటి పదార్థములను, తీపి పదార్థములను ఏదైనా కూడా ఉంచవచ్చును. మీ స్వహస్తములతో చేసిన వంటిదైతే చాలా అద్భుతము. బ్రహ్మచర్యము, భూషయనము, ఏకభుక్తము ఖచ్చితముగా పాటించవలెను. పరస్త్రీతో ఎట్టి పరిస్థితిలో సంభోగము కానీ, పరస్త్రీని అన్యథా భావించి చూడడం కానీ ఈ విద్య చేసేటప్పుడు చేయకూడదు. అంతేకాకుండా ఈ సాధనను చేస్తున్నంతసేపు కూడా నిశ్చలమైనటువంటి భక్తితో సర్వము కూడా యక్షిణీ పాద సమర్పయామి అనేటువంటి భావనతోనే చేయవలయును. అప్పుడు పరదేవత అయినటువంటి యక్షిని సిద్ధి పొందును. ప్రతిరోజు 5001 సార్లు జపమును చేయవలెను. ఇలా 91 రోజు ఖచ్చితముగా సాధన చేయాలి. 2-3 రోజులలో సిద్ధులు అనేటువంటివి రావు. ఇక అద్భుతమైనటువంటి ఆ యక్షిని అమ్మవారి యొక్క మంత్రమును చెబుతున్నాను, జాగ్రత్తగా వినుము. ఓం
నమో మహామాయ మహాభోగదాయిని హుం స్వాహ. ఓం నమో మహామాయ మహాభోగదాయిని హుం స్వాహ. ఓం నమో మహామాయ మహాభోగదాయిని హుం స్వాహ. ఇది మొత్తము కూడా 17 అక్షరములు కలిగినటువంటి మంత్రము. దీనిని సప్త దశాక్షరీ మంత్రము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ 17 అక్షరములు కలిగినటువంటి ఈ మంత్రము చాలా ప్రభావవంతమైనటువంటిది. ఎవరైతే సాధకుడు ప్రతిరోజు 5001 సార్లు జపమును చేసి 91 రోజు తరువాత 5001 సారి అమ్మవారి యొక్క ఈ మంత్రముతో హోమమును చేస్తాడో అమ్మవారు ప్రత్యక్షమయ్యి సకల వశీకరణ శక్తిని ప్రసాదించును, సర్వ సిద్ధులను కూడా ప్రసాదించును. బ్రతికి ఉన్నంతసేపు సాధకుడికి ఇహమునందు పరమునందు సర్వ భోగములను భాగ్యములను సిరి సంపదలను నవరత్నములను కూడా ప్రసాదించును. ప్రతిరోజు కూడా 5 నాణ్యములు తెచ్చి ఇచ్చును. కనుక ఇలాంటి సాధనను గురువును ఆశ్రయించి చేస్తారని కోరుతూ శుభం భవతు శుభం భవతు శుభం భవతు. శ్రీమాత్రే నమః. హరి ఓం తత్సత్.